రాజుగారు, మీరు పోగొట్టుకున్న ఉంగరం తిరిగి సంపాదించడం కోసం ప్రయత్నిస్తున్నారు కదా? అవును. అది మీకేమైనా దొరికినదా? ఇంకా లేదు, కానీ నేను దొరికేలా చేయగలను. ఎలా? నేను పోలీస్ని. మా డిపార్ట్మెంట్లో అన్నిటికీ కొన్ని లెక్కలుంటాయి. మీరు నాతో వస్తే ఆ రింగ్ ఎవరు దొంగతనం చేశారో కనిపెడదాం. దొంగతనం చేయటమేంటి? మేము అది పోగొట్టుకున్నాం. ఎవరికో దొరికింది. అది ఆ దొరికిన వాళ్ళెవరో కనిపెడదాం. పోలీసు బాలిక, ఆ ఉంగరం సంపాదించడం అంత తేలిక కాదు. దానికున్న శాపం గురించి మా ప్రభువుల వారు మీకు చెప్పారు కదా, గుర్తులేదా? ఆ అంగుళీకం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ కుటుంబం అష్టకష్టాల పాలవుతుంది. అది ఎవరికి దొరికినా దానినంత తేలిగ్గా మాకు తిరిగి ఇవ్వరు. మీకెందుకు? మీకిచ్చేలా నేను చేస్తానుగా, నాతో రండి. బాలిక, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నట్టు? ఇంకెందుకు? ₹1,00,00,000 కోసం. డబ్బెవరికి చేదు? ఏమైంది మైసమ్మా? మేడం, వీళ్ళ ఉంగరం పోయింది కదా, దాన్ని తిరిగి వీళ్ళకిప్పించడం కోసం ట్రై చేస్తున్నా మేడం. వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి దొంగల ఫోటోలు చూపిస్తాను. దొంగల్లో ఈ నగలు కొట్టేసే వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఉంగరం దొరుకుతుంది. బాలిక, నీ మాటలలో ఏదో తడబాటు కనిపిస్తుంది. అదేం లేదు గుప్తా గారు, తను పోలీస్. ఈ ఉంగరం తను ఖచ్చితంగా సంపాదించగలదు. ఓ, వెళ్ళండి రాజుగారు. మైసమ్మ అనుకున్నట్టే వీళ్ళని తీసుకువెళ్తుంది. అట్నుంచట్టే వీళ్ళని పంపించేస్తుంది. వెళ్ళండి రాజుగారు. అమ్మా! అర్జున్ బాబు! అర్జున్! ఏమైంది? అర్జున్! అయ్యో, ఏమైంది నాన్న? అర్జున్ బాబు! అర్జున్! అర్జున్! అయ్యో! అర్జున్ బాబు! అర్జున్ బాబు! అర్జున్, ఏమైంది నాన్న? అయ్యో అయ్యో, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. అర్జున్ బాబు! అర్జున్! అర్జున్! లేనన్నా, లేనన్నా. అర్జున్! అర్జున్! అర్జున్ బాబు! చాలా మంచి పని చేశావు బాలిక. సమయానికి నువ్వు చెప్పిన పని చేయకపోతే నేను మా ప్రభువుల వారు ఇబ్బంది పడేవాళ్ళం. ఇదిగో పొట్టి బావా, నాతో అన్ని పనులు చేయించుకుంటున్నావు గాని డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. మీకోసం ఎంతో రిస్క్ చేసి అర్జున్ పడిపోయేలా చేశాను తెలుసా? అలా చేశాను. ఓ